మా పేమెంట్ మేము ఇస్తే వెళ్ళిపోతామంటారు చూడాడు సినిమాలో. పోయి ఏదన్నా పానీపూరి అన్నది ఇస్తే కానీ ఒక బండి రాలేదు. పేమెంట్ మేము ఇస్తే వెళ్ళిపోతాం. ఏం చెప్పు కొట్టు అందరికి లోయరు టీ షర్ట్ బుక్ చేసిందా? లోయరు టీ షర్ట్ ఎవరు కొత్త జెర్సీ బుక్ చేసి టీమా మంది ఒకటి దంగండి ఏదో ఒకటి. ఇదే బాగానే లేదు కలర్ బాగానే ఉన్నే లేకుండా ఇదే ఆల్రెడీ ఎన్ని మళ్ళీ 2.4 అని అదే అదే ప్యాంట్తో కలిపి మా వాళ్ళు పెద్ద రావడి. ఇప్పుడు నువ్వు అన్నావు నువ్వే జెర్సీ బుక్ చేయి కెమెరా అంట నువ్వు అన్నావు పోతాంది నువ్వే బుక్ చేయి. ఇప్పుడు నేను 1000 రూపాయలు జెర్సీ అని చెప్తే 1000 రూపాయలు ఎక్కువ అంటే సరే తక్కువ ప్రైస్కి నువ్వే చూడు. మళ్ళీ ఇది పెట్టినాక ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది అంటాడు. హ్యాండ్స్ ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. హ్యాండ్స్ ఎప్పుడైనా కలర్ వేరే ఉంటుంది. హ్యాండ్స్ ప్రతిదానికి అంతే ఉంటుంది. ఇది గ్లోవ్స్ పెట్టుకునేసి ఇది రాదు. ఇంకో టీ షర్ట్ బాగుంది క్వాలిటీ. ఇది వేరే. ఇదంతా ఇదంతా ఇది ఎంతో మరి మా అన్న బాగుంది క్లాత్ కూడా మోసం చేసినట్టు అయితే చూడడానికి చూడు హ్యాండ్స్ మరి ఇది ఎట్టుంది ఇది హ్యాండ్స్ ఇది ఎట్టుంది. హ్యాండ్స్ ఏదానికైనా అంతే వస్తుంది. ఇప్పుడు దీనికైనా కూడా 7 ఎంత రెడ్ కలర్ ఉంది. ఇది హ్యాండ్స్ వస్తుంది. దూరం నుంచి అది పోయి నా చెయ్యవా ఈ చెయ్యి నొప్పి వచ్చేసిన వల్ల ఎలా ఆడికి కొట్టిన చేట తీసుకోవాల్సింది. ఆయన అడిగితే సింగిల్ అడిగితే బ్యాట్ ఆయన అడిగితే ఆయన ఇలా లేదు నా పర్సనల్ అని అడిగిపోతాను మ్యాచ్ ఉంటుంది అడుగుతుంది. ఆ బ్యాట్ ఏంటి ఆ చెట్లకి వెళ్ళిపోవాలి. యశ్వంత్ రెడ్డి చూసినవా నిన్ను హిట్టింగ్ పొజిషన్లో పంపిస్తారా అన్న నిన్నవా నువ్వు హిట్టింగ్ పొజిషన్లో వెళ్ళింటే ఈజీగా ఉండేది. ఆహా అప్పుడు సుబ్బు ఆడింటే తను స్టాండ్ తీసుకునేవాడు. లేదు అతను కొంచెం వికెట్ పడకుండా ఆపుతాడు సుబ్బు. అప్పుడు అతను మంచి నిదానంగా ఆడతాడు. డెత్ ఓవర్స్ వచ్చేసరికి ఇంకా బాగా ఆడతాడు కూడా. కాకపోతే ఈ ఫస్ట్లో పోకుండా అప్పుడు సుబ్బు పోయి ఇప్పుడు పోయినంటే ఇద్దరు కనెక్ట్ చేసేవాళ్ళు మ్యాచ్ గెలిచేది. అదే చెప్పేది మరి ప్లాన్ అది మొక్కలే మేము మ్యాచ్ అయిపోయినాక ఇంతకుముందు నేను కూడా అట్లే కలెక్ట్ చేస్తాను. హీరో
చాలా మంది ఈ కన్నా ఎక్కువ మళ్ళీ నేను వేసుకోవాలి. నాకు 6-7 వేలు ఖర్చు బొక్క పడింది ఒకసారి. అట్లా సుమారుగా ఒక 10-15K వరకు లాస్ నేను. 6-7 బ్రో, నేను 40,000 దాకా ఎక్స్ట్రా. నాకు అదే ఒకటే ఈ మధ్య నేను చెప్పేది 6-7 వేలు. ఇంతకుముందు అయితే నాకు 10-15K బొక్క పడింది. ఆ తర్వాత కొద్ది రోజులు ఆపేసిన. హెచ్ఆర్ ప్రోస్లో 60,000 పే చేసాను టోర్నమెంట్కా అన్ని మ్యాచ్ ఇప్పుడు వరకు. ఓకే ఓకే, అదే చెప్పేది. నాకు అప్పుడైతే ఎంత లాస్. 40,000 బీకేలో 40,000. బీకే గ్రౌండ్ ఏడ ఉండేది అది. ఈయన పక్కనే ఏమన్నా ఉందంట కదా బీకే గ్రౌండ్. అటు సర్కిల్ వస్తుంది కదా హెచ్ఆర్ స్పోర్ట్స్ దాతానంటే ఆ సర్కిల్ అంటే ఇట పైకా స్ట్రైట్ పిఎస్ గెయిన్స్ గ్రౌండ్ కానీ అదే రోడ్. ఆడ గ్రాస్ కదా అది గ్రౌండ్ బాగుంటుంది. వాల్గా ఉంటుంది ఫ్లాట్గా. పోయింది. ఎంత అది ఎంత? అది హెచ్ఆర్ స్పోర్ట్స్ కాస్ట్. ఇప్పుడు పెంచాడు 500 తక్కువ చేసుకుంటాను హెచ్ఆర్ స్పోర్ట్స్. ఇప్పుడు ఎక్కువ తీసుకుంటాను. నైస్ గేమ్ బాయ్.